హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కూర చేసుకునే టైము ఓపిక లేనప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంకా వేరే కూరతోటి పని ఉండదు. అన్నం మొత్తం ఈ ఆమ్లెట్ కర్రీతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ముందుగా అయితే ఈ రెసిపీ కోసము 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే ఈ వెజిటబుల్ కట్టర్లో వేసుకొని కట్ చేసుకున్నానండి. ఈ కట్టర్లో వితిన్ సెకండ్స్లో కట్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే టమాటా ఇందులోనే వేసి కట్ చేసుకున్నానండి. మీకు గనక ఈ కట్టర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. చూసారు కదా ఎంత సన్నగా ఎంత బాగా కట్ అయిపోయాయో. మనకి కూరగాయలు కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, ఇలాంటి కట్టర్ ఒకటి ఉంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా కట్ చేసుకోవచ్చు. తప్పకుండా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ కట్టర్లో ఉల్లిపాయలే కాదండి, అన్ని రకాల వెజిటబుల్స్ని ఇలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగానే అన్నింటినీ కట్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడైతే ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసి దీనిపైన మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేద్దాము. ఈలోపు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఎగ్స్ని ఇలా బీట్ చేసేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చినన్ని మీరు వేసుకొని చేసుకోండి. ఇలాగా ఎగ్ని పగలగొట్టేసుకొని ఇందులోకి వేసుకున్న తర్వాత తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసేసుకొని ఇలా కలిపేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. మనకి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు అలానే కారము, కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకొని వీటిని ఇలాగా కళాయిలోనే పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలాగా పోసేసేసుకోండి. మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో అలా చుట్టూరు రౌండ్గా వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇలా చుట్టూరు రౌండ్గా ఎడ్జెస్ని కదిలించేసి వేసుకోండి. నేను ఎంత విరగకుండా వేద్దామని ట్రై చేసినా కూడా ఆమ్లెట్ అయితే విరిగిపోయిందండి. మీరు వేసుకుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఇలాగా సగంలోకి విరిగిపోయింది. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ఆమ్లెట్లోకి కాంబినేషన్గా పప్పుచారు, రసం ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. అవేమీ లేకుండా ఉట్టిగా అన్నంలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి. ఇలా రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఇలా గనక సర్వ్ చేసుకున్నారంటే వేరే కూర చేసుకునే అవసరమే ఉండదండి. అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.